బంగారం స్వరూపంలో ఉండే మహాలక్ష్మి కటాక్షం అందరి ఇంట్లో నిండాలి. లలితా వారి లక్ష్మి కటాక్ష దీపావళి. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు. సార్ హీరో అనేది మనం చేసుకోలేము సార్. అది ఆడియన్స్ ఇప్పుడు అయితే మనం అప్రిషియేట్ చేసి మన వర్క్ మీద నిజంగా నమ్మకం పుట్టి వాళ్ళకి అలా అయినప్పుడే మనం హీరో చేసినప్పుడు అప్పుడు మనకి హీరో అనే బిరుదు కానీ స్టార్ అనే బిరుదు కానీ అప్పుడు ఇవ్వచ్చు. నేను ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఇద్దాం అనుకుంటున్న ఆడియన్స్కి ఏంటంటే నేను యాక్ట్ చేయగలను అనే కాన్ఫిడెన్స్, నన్ను నమ్మచ్చు, నన్ను నమ్మి థియేటర్కి రావచ్చు అనే కాన్ఫిడెన్స్ ఇవ్వాలనుంది. సో ఫస్ట్ ఆర్టిస్ట్గా నేను కొంచెం ముందుకెళ్దాం అనుకుంటున్నా. హీరో అవుతానా స్టార్ అవుతానా అనేది ఆడియన్స్ చేతిలోనే ఉంటుంది. అది నన్ను నేను హీరోగా అనుకుంటే ఎవరికేం రాదు, స్టార్లా అనుకుంటే. సో ఆర్టిస్ట్గా నన్ను నేను క్రాఫ్ట్ చేసుకుంటూ ఒకవేళ ఇప్పుడు ఈ మూవీలో ఇంకా చాలా బాగా చేయొచ్చు అని చాలామంది అనొచ్చు, బాగా చేసామని చాలామంది అనొచ్చు. వీక్నెస్ చెప్తే దాన్ని కరెక్ట్ ఎలా చేయాలో నేర్చుకోవాలి, స్ట్రెంత్ చెప్తే దాన్ని ఎలా మెయింటైన్ చేయాలో నేర్చుకోవాలి. సో నేర్చుకోవడం అనేది ఆగదు. అది అవును. అంటే నేను బయటకు చెప్పక్కర్లేదు, మీరు ఇప్పుడు చూసుకున్నప్పుడు మిమ్మల్ని మీరు క్యారెక్టర్లో ఏదైతే డైరెక్టర్ మిమ్మల్ని ఊహించుకున్నాడు కదా, ఆ క్యారెక్టర్ ఎలా రావాలనేది అది మీరు చూసుకున్నప్పుడు ఆయన ఏదైతే చెప్పాడో అలాగే చేశాను అన్న నమ్మకం కలిగిందే. ఎక్కడన్నా కొంచెం ఇక్కడ ఇంకా బెటర్గా చేసి ఉండాల్సింది అని కొన్ని చోట్ల అనిపించింది సార్. వెరీ ఫ్రాంక్గా చెప్తాను నేను. కొన్ని చోట్ల ఓకే ఈ ఎక్స్ప్రెషన్ బాగానే ఉంది కానీ ఇంకోటి చేస్తుంటే ఇంకా బాగా సీన్ ఉండొచ్చు సార్. అది నేను చాలా ఫ్రాంక్గా చెప్తూ ఉంటాను, చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నేను దట్. ఎందుకంటే సార్ మీరు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మూవీ చేసినా కూడా ఎక్కడో అక్కడ బెటర్గా చేయొచ్చు. ఈవెన్ మనం 10 సినిమాలు చేసిన తర్వాత కూడా ఉంటుంది అది. ఇప్పుడు కూడా చాలా మంది ఇంటర్వ్యూల్లో నాని గారు చెప్తూ ఉంటారు, అవును రిలీజ్ అంటే భయం, కొన్ని సీన్స్ లో నేను ఇంకా బాగా చేయొచ్చు. అలాంటి స్టార్లే చెప్పినప్పుడు మనం సార్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళం మనం. సో ఏ స్టార్ అంటే ఇష్టం మీకు ఎక్కువ? మెగాస్టార్ అంటే పెద్ద ఫ్యాన్, కానీ ఇప్పుడున్న న్యూ ఏజ్ యాక్టర్స్లో నాని గారు చాలా ఇష్టం సార్ నాకు. అంటే నేను న్యాచురాలిటీని ఎక్కువ చూస్తా ఒక యాక్టర్లో, కాబట్టి ఆయన న్యాచురల్ స్టార్. న్యాచురల్ స్టార్. అండ్ మహేష్ గారు చాలా ఇష్టం. ఓకే. అండ్ యా సార్, కానీ మెగాస్టార్ అయితే మెగాస్టార్. అవును. అంటే ఒక నటుడిగా మీరు చూసుకోవాలనుకున్నప్పుడు మెగాస్టార్నే మీరు రోల్ మోడల్ అనుకోవచ్చు, ఇన్స్పిరేషన్ అన్నీ కూడా. అబ్సల్యూట్లీ. ఆయన ఆశీస్సులు ఏమైనా తీసుకున్నారా? తీసుకున్నాను సార్. ఆయన ఎంత చెప్పినా ఆయన గురించి తక్కువే సార్. ఎందుకంటే మేము ఒక చిన్న ట్రైలర్ చూపిద్దామని అడిగాం. అండ్ ఆయన ఎంత మంచివారంటే ఆయన మమ్మల్ని ఇంటికి పిలిచి చూశారు ట్రైలర్, ఒక చిన్న బయట కూడా ఇచ్చారు దాని మీద. అండ్ ఆయన మాటల్లోంచి బాగా చేసావు అని ఒక చిన్న సెంటెన్స్ విన్నా అయిపోయాను నేను అక్కడ. ఎప్పుడు కూడా అదే కాంప్లిమెంట్ మంచి. షివర్ అయ్యాను సార్ ఆ రోజు. నేను ఆయన్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు ఐ థింక్ డిగ్రీ 3rd year లో ఉన్నాను సార్. నేను ఫస్ట్ టైం ఆయన్ని కలిసినప్పుడు మమ్మీ ద్వారా కలిసినప్పుడు డిగ్రీ 3rd year లో ఉన్నా. నేను ఆయన్ని చూసి ఎంత భయపడ్డానంటే డిగ్రీ 3rd year లో ఉన్న స్టూడెంట్ నేను ఇంటర్ 2nd year సార్ అని చెప్పి ఆయనకి. అవునా? అంత షివరింగ్ వచ్చింది నాకు అప్పుడు. ఆయన కళ్ళల్లో కళ్ళు పట్టి అంతే అర్హత లేనది అనిపించింది. నేను ఇలాగే ఉన్నా అసలు నేను. ఓకే. అంటే నోట్లోంచి అలా వచ్చేసిందా? ఏం చదువుకుంటున్నావు అని అడిగారు సార్ నన్ను. నేను డిగ్రీ 3rd year చదువుతున్నా, యాక్చువల్లీ ఇంటర్ 2nd year సార్ అని చెప్పాను నేను. ఎందుకు తెలీదు అంటే సడన్ గా మమ్మీ చూసి ఇంటర్ 2nd year ఇంటర్ డిగ్రీ 3rd year కదరా. అలాంటి ఫ్యాన్ సార్ నేను. ఓకే. అంటే గబుక్కున అలా వచ్చేసింది ఇంకా ఎందుకో. అండ్ ఇప్పుడు మొన్న కలుసుకున్నప్పుడు ట్రైలర్ బిట్ చూపించాం. అండ్ మా అందరికి ఆశీస్సులు ఇచ్చారు. ఐ టుక్ హిస్ బ్లెస్సింగ్స్. ఓకే. అండ్ యా సార్. రాఘవేంద్రరావు గారు ఏమన్నారు చూసిన తర్వాత? రాఘవేంద్రరావు గారు ప్రతి స్టేజ్లో నాకు హెల్ప్ చేస్తూనే ఉన్నారు. ఒక యాక్టర్గా ఈ మూవీయే కాదు ఫ్యూచర్లో కూడా నువ్వు ఏం చేయాలి అని. అంటే మీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత సినిమా చూసారు ఆయన మొత్తం చూసి న్యాచురల్గా చేసావనే మాట అయితే అన్నారు సార్ నాతో. అండ్ అన్నిటికంటే ఎక్కువ విచ్ స్టేడ్ విత్ మీ ట్రైలర్ లాంచ్లో మా అమ్మకి చెప్తున్నారు నీకు కొడుకు నాకు బాధ్యత అని చెప్పారు ఆయన. అది నాకు చాలా నచ్చింది. అంటే అది నాకు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కాంప్లిమెంట్స్ అనిపించింది. సో ఆయన బాధ్యతగా తీసుకుంటున్నారు, ఆయన నన్ను బాధ్యతగా తీసుకుంటారు. అదే ఒక ఫీలింగ్ అసలు నేను ఇప్పుడు వచ్చినండి. సో ఐఎమ్ బ్లెస్డ్ సార్. బహుశా అంటే తన సంస్థ ద్వారా లాంచ్ అవుతున్నావు కాబట్టి సో అలాంటి ఫీలింగ్ ఆయన కూడా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. అవును. అంటే సో అలాంటి వ్యక్తి ఇలాంటి మాటలు నా గురించి చెప్తున్నారంటే అది ఇట్స్ మోర్ దెన్ ఎనీ అవార్డ్ సార్.
ఇవన్నీ మనం చాలా అండర్ వాల్యూ చేస్తాం. ఇప్పుడు గుర్తుంటే తర్వాత మర్చిపోతాం అనుకుంటాం, కానీ ఐ రియలీ వాంట్ టు రిమెంబర్ దిస్ త్రూ అవుట్ మై జర్నీ. ఒకవేళ ఈ సినిమా నన్ను ఒక లెవెల్కి తీసుకెళ్ళిందంటే కారణం రాఘవేంద్రరావు గారు. ఓకే. చాలా కాన్ఫిడెన్స్గా అయితే ఉందన్నమాట ఆ సినిమా అనేది. అందుకే ఒకవేళ తీసుకెళ్తే, కానీ కాన్ఫిడెన్స్ ఉంది సార్. ఇది మంచి మూవీ సార్. మేము తీసింది అయితే జెన్యున్గా మేము కష్టపడింది ఒక మంచి మూవీ తీయడానికి, అండ్ మంచి సోషల్ మెసేజ్తో పాటు ఎంటర్టైన్మెంట్ ఉన్న మూవీ. చాలా జెన్యున్గా తీసిన మూవీ ఇది. ఆదిత్య గారు కూడా మంచి సపోర్ట్ చేసినట్టున్నారు కదా ఆయన తెర వెనుక. కాస్టింగ్లో కొంచెం సపోర్ట్ చేశారు, అండ్ కొన్ని రైటింగ్లో డైరెక్టర్ గారితో మాట్లాడడం కానీ ఒక మంచి బ్యాక్ బోన్లా ఉన్నారు. మీ ఫ్యామిలీ ఫ్రెండ్ కాబట్టి, ఫ్యామిలీ ఫ్రెండే కదా తను. ఫ్యామిలీ ఫ్రెండే, కానీ అలా రాలేదు ఓకే. ఈ ప్రాజెక్ట్లోకి. ఆయన ఆల్రెడీ రాఘవేంద్రరావు గారితో ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి ఒక సపోర్ట్ సిస్టంలో వచ్చారు ఈ ప్రాజెక్ట్. సో మొత్తానికైతే ఈ సినిమాకి అంటే కొన్ని సినిమాలకి అన్నీ కలిసి వస్తాయి అని చెప్పుకుంటారు కదా, అలా మీ ఫస్ట్ సినిమాకి అలా అన్నీ కలిసి వచ్చాయని అనుకోవచ్చా? అంటే రాఘవేంద్రరావు గారు రావటం, ఇలాంటి టిపికల్ సబ్జెక్టు. సార్ నేను అనుకున్న దానికంటే చాలా ఎక్కువ వచ్చింది సార్, టు బి వెరీ ఆనెస్ట్. ఎందుకంటే నేను నా కల్లో కూడా అనుకోలేదు రాఘవేంద్రరావు గారితో నా లాంచ్ అవుద్దని. సో అదే ఒక పెద్ద ఫ్యాక్టర్. అండ్ నేను ఎప్పుడు ముందు అనుకుంటాం కదా సార్, ఈ స్టోరీ వస్తే బాగుంటుంది, ఆ స్టోరీ వస్తే బాగుంటుందని. నేను అనుకునే టైంకి ఒక మంచి స్టోరీ, స్క్రిప్ట్ మీద క్లారిటీ ఉన్న స్టోరీ, స్క్రీన్ ప్లేలో క్లారిటీ ఉన్న స్టోరీ వస్తే బాగుంటుంది అనే టైంలో ఇలాంటి స్టోరీ వచ్చింది. అదే ఎన్ని కథల తర్వాత ఇలాంటి స్టోరీ వచ్చింది? ఒక 2-3 సార్, ఒక 2-3 కథలు విన్న తర్వాత ఈ స్టోరీ వినడం జరిగింది. అండ్ నాకు ఆ స్ట్రక్చర్ నచ్చింది, ఏదైతే చెప్పదలుచుకున్నారు డైరెక్టర్ గారు. సో పైగా ఏంటంటే తను పంచతంత్ర కథలు లాంటి ఒక మంచి సినిమా తీసి ఉన్నారు కాబట్టి. అవును. అండ్ ఆయన సినిమాటోగ్రాఫర్లా స్టార్ట్ చేశారు. ఫస్ట్ పిసి శ్రీరామ్ గారి దగ్గర అసిస్టెంట్ గా చేశారు ఆయన. శ్రీరామ్ గారి దగ్గర అంటే మామూలుగా ఉండదు అక్కడ. అండ్ నాకు అది కనపడేది సార్, ఆయన పెట్టే ప్రతి షాట్, ప్రతి ఫ్రేమ్ను ఏదో ఒక మ్యాజిక్ కనపడేది నాకు అందులో. దాంతోపాటు రైటింగ్, దాంతోపాటు డైరెక్టింగ్, ఇన్ని పనులు ఆయన చేశారు. చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది అది, ఇన్ని పనులు చేశారు. భరణి లాంటి ఒక సీనియర్ ఆర్టిస్ట్ కూడా. ఎన్ని ఐకానిక్ పర్ఫార్మెన్స్లు సార్. నేను ఏ మూవీ చెప్పినా ఒక అంటే మనకు నచ్చిన మూవీల్లో అట్లీస్ట్ ఒక క్యారెక్టర్ అయినా ప్లే చేస్తారు భరణి గారు. అవును. అది కామెడీ అయినా విలన్లా భయపెట్టారు, కామెడీలో నవ్విచ్చారు, ఇందిరా సినిమాలో ఏడిపించారు అసలు. అండ్ నేను మా ఇద్దరి మధ్యన సీన్ జరుగుతున్నప్పుడు ఆయన క్యారెక్టర్ ఏంటి ఇందులో? సర్పంచ్ క్యారెక్టర్. మీ ఇద్దరి మధ్య క్లాష్ ఉంటుంది అక్కడ. ఒక రకమైన అనుకోవచ్చు సార్. ఇప్పుడు నా జర్నీ ఏంటంటే నేను బుగ్గలు పంచుతున్నప్పుడు సొసైటీ అంతా నా అగేన్స్టే కదా. అవును. సో సర్పంచ్ కాబట్టి అందరూ అగేన్స్టే, కానీ ఎందుకు చేస్తున్నా అంత బలంగా, ఆ లక్ష్యం ఎందుకు అంత బలంగా చేరుకోవాలి అనేదే సర్కార్ నౌకరీ స్టోరీ. సార్ ట్రైలర్ లాంచ్లో కూడా ఆయనకు ముందు తెలియదు సెట్కి వచ్చినప్పుడు నేను సుందర్ అబ్బాయినని. ఓకే. ఎవరికి తెలియదు సార్ ఎందు అసలు. కానీ మంచి విషయమే అది. ఒక అవును, ఎందుకంటే నన్ను నటుడిలానే చూస్తారు, అప్పుడు ఒక యాక్టర్గానే చూస్తారు. స్టార్ట్ చేసాం షూటింగ్, నేను భరణి గారు సీన్స్ చేస్తున్నాం. అప్పుడు మా మదర్ సెట్కి వచ్చారు. నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అంటే, మా కొడుకే సార్ అని చెప్పారు. అండ్ న్యాచురల్గా చేసావు అని చెప్పారు. నాకు కూడా కొన్ని టిప్స్ ఇచ్చారు. అండ్ నన్ను కొంచెం బాడీ పెంచమన్నారు నెక్స్ట్ రోల్కి. సో ఇలా చాలా ఎంత మంచి అయినా సార్, అంటే అంతే ప్యాషన్ ఇప్పుడు కూడా. ఇంకేమైనా చేయొచ్చా, నేను ఇంకో టేక్ కావాలా, ఇవన్నీ ఆయన చేయాల్సిన అవసరం లేదు, అంత లెవెల్ యాక్టర్. కానీ అంతే ప్యాషన్ ఇవాళ కూడా ఉండడం అనేది మా యంగ్స్టర్స్ అందరికీ ఇన్స్పిరేషన్ ఇదే సార్. అవును. ఇలాంటి వాళ్ళతో పనిచేయటం అనేది కూడా లర్నింగ్ ఎక్స్పీరియన్స్ లాంటిది, ఎన్నో నేర్పుతాయి, ఎన్నో మెమరీస్ని ఇస్తాయి అనుకున్నాను. సార్ అబ్సల్యూట్లీ. ఎవ్రీ డే ఇస్ ఎ టెస్ట్, బట్ ఎవ్రీ డే ఇస్ ఆల్సో లెర్నింగ్. అవును. సో ఫోకస్ ఆన్ ద లెర్నింగ్ అంతే. సో మోస్ట్ మెమరబుల్ థింగ్ అంటే సర్కారు నౌకరీ గురించి ఏం చెప్తారు మీరు? మోస్ట్ మెమరబుల్ థింగ్ సార్, ఐ థింక్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకు ఓ మై గాడ్ అనిపించింది సార్ మొత్తం సెట్లో. ఓకే. ఎప్పుడైతే ఒక సీన్లో నేను భరణి గారు చేస్తున్నాం, ఆ ఒక్క సీన్ రాఘవేంద్రరావు గారు డైరెక్ట్ చేశారు. అవునా? సో ఒక పిక్చర్లో నేను మధ్యలో, భరణి గారు ఇటు, రాఘవేంద్రరావు గారు ఇటు. ఆ పిక్చర్ చూసి నాకు అలా ఇస్ ఇస్ రియలీ హ్యాపెనింగ్ అనే ఒక అదైతే రోజు. సో మొత్తానికి రాఘవేంద్రరావు గారు కూడా మిమ్మల్ని డైరెక్ట్ చేశారు. అంటే ఆయన జస్ట్ ఇలా చేతులు పెట్టారు, ఆయన నేను ఇట్స్ హ్యాపెనింగ్ ఆ ఫ్రేమ్ అట్లా కెమెరా ఇలా వస్తుంది,
అండ్ నేను బర్నీ గారు ఆయన మాటలు వింటున్నాను, బర్నీ గారు మాకు స్టోరీలు చెప్తున్నారు మా ఇద్దరికి. సో మా ముగ్గురు మధ్య జరిగిన ఒక ఫోటో ఉంది, అది బేసికలీ ఓకే అది ఎంత ఆనందంగా అనిపించింది అంటే ఆ రోజు నాకు. ఓకే ఉందా ఆ, రియల్ గా phone లో ఉందా? ఉంది sir. Phone ఓకే లో ఓకే నైస్ నైస్. ఐ థింక్ రిలీజ్ తర్వాత అది సోషల్ మీడియాలో పెడతా. రిలీజ్ తర్వాత పెడతారు, ఇప్పుడు ఎవరు అది బయట పెట్టరా? సో నైస్. అయితే మొత్తానికి మీకు సర్కారు నౌకర్ అనేది ఒక మంచి మెమరీస్ని ఇచ్చింది, మంచి లెర్నింగ్ ప్రాసెస్, మంచి లాంచ్ ప్యాడ్ కూడా కాబోతుంది అనే నమ్మకం కూడా మీలో గట్టిగా కనబడుతుంది మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తూ థ్యాంక్ ఉంటే. యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ సినిమా సంబంధించి పనిచేసిన వాళ్ళందరికీ కూడా మంచి పేరు తీసుకొస్తుంది, వస్తుంది హీరోయిన్ కూడా భావనకు కూడా. మీరు యాజ్ ఆర్టిస్ట్ భావనకి చాలా మంచి పేరు వస్తుంది సార్, అండ్ నాకు కూడా వస్తుందని కోరుకుంటున్నాను. అండ్ చాలా మంది చాలా న్యాచురల్గా చేశారు సార్. ఈవెన్ ఒక ప్యారలల్ స్టోరీ కూడా నడుస్తుంది, అంటే నా బెస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఎవరు ప్లే చేశారు, హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరైతే ప్లే చేశారు, వీళ్ళు కూడా చాలా న్యాచురల్గా చేశారు. చాలా చక్కగా, చాలా స్పష్టంగా ఏదైతే క్యారెక్టర్, ఏదైతే డైరెక్టర్ విజన్ ఉందో అదే డెలివరీ చేశారు. సో ఆ పర్ఫార్మెన్సెస్ అయితే డిసప్పాయింట్ అవ్వరు సార్ ఆడియన్సెస్, అదైతే నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. సో ఒక ఫస్ట్ ఫిలిం జనవరి 1, 2024, అది కూడా అన్యూజువల్గా సోమవారం రిలీజ్ అవటం. చాలా అన్యూజువల్ థింగ్స్ ఇప్పటిదాకా జరిగాయి కదా, జరిగినాయి. సో ఇది కూడా ఒకటి. సో వీటన్నిటిని కూడా, ఇవన్నీ కూడా ప్లస్ అవుతాయి అని చెప్పేసి మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆకాష్ ఈ సినిమాతోటి హీరోగా, యాక్టర్గా పేరు తెచ్చుకుంటాడని, టాలీవుడ్లో ఒక ఆర్టిస్ట్గా నిలబడతాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్